సార్. నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇది మీరు ఎంజిఎం గురించి చాలా బాగా మాట్లాడారు సార్. ఇది ఒకటి బేసిక్ గా ఇండియాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్ అని చేశారు. దాంట్లో చాలా మంది మహిళలే, ఇప్పుడు అందరు ఉండేది మహిళలే. వాళ్ళు ఎలా ఉంది అని అంటే, నా చిన్నప్పటి నుంచి సార్ మా అమ్మగారు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అది బయటకు బయలుదేరుతున్నామని అంటే ఒక 5 hours ఉంటది అని అంటే అసలు వాటర్ తాగదు సార్. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ బాత్రూమ్ వస్తే ఎక్కడ ఇది బాగుండవు కదా అని. ఇక్కడ అమెరికాలో ఎంత బాగుంటది అని అంటే లైఫ్, మా అమ్మ కానీ మేము కానీ అనుకునేది, అరే వాళ్ళందరూ ఇక్కడ ఉంటే అమెరికాలో ఉంటే ఎంత బాగుండు, మంచి లైఫ్ ఉంది కదా అని. ఎందుకంటే వాళ్ళు వాటర్ తాగుతారు, ఎటువంటి మహిళలకు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటివి రావు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ TV9 వాళ్ళు కూడా ఒకసారి ప్రతి బస్ లో ఉన్న మహిళలను అడిగేసేసి మీరు వాటర్ ఎన్ని గంటలైందండి తాగక మీరు ఎన్ని గంటల నుంచి ప్రయాణిస్తున్నారంటే అట్లుంది సార్ మన పరిస్థితి. మరి అమెరికాలో ఇంత మంచి లైఫ్ ఉంది, మరి మన ఇండియాలో ఎవరికి అంటే మనకు కూడా ఇప్పుడు మీరు కూడా ఫ్యామిలీ ఉంటారు, మరి మీరు ఎట్లా మీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి? ఎందుకంటే మా దగ్గర మాత్రం వాళ్ళు తాగట్లేదండి. ఇప్పుడు మా పాప ఇప్పుడు రేపు మేము అమెరికా నుంచి ఇండియాకి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి మేము నిజామాబాద్కి వెళ్ళాలంటే దాదాపు 5 hours అనుకోండి. మా పాప బాత్రూమ్ వస్తుంది అని నేను వాటర్ ఇవ్వద్దు సార్. తనకి వాటర్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు బాత్రూమ్ వస్తే ఎక్కడ చెట్లలోనో లేకపోతే ఎక్కడ ఏం లేదు. అది ఇండియా కూడా అంత సేఫ్ కాదు, అది అర్ధరాత్రి ఇక్కడ ఎప్పుడు తెలియదు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి మన ఈ అయోధ్య మందిరాలు కడదామా లేకపోతే ప్రజలు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఉన్న దేవతలు మన అమ్మలను వాళ్ళని మహిళలను మంచిగా చూసుకొని వాళ్ళ కొంచెం బాత్రూమ్లు కట్టిద్దామా అన్నది కొంచెం చెప్పండి సార్. రైట్ అండి నరేష్ గారు, మీ క్వశ్చన్ అర్థమైంది. రాజేందర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. మీరు అన్నది 100% రైట్ అండి. అది కాకపోతే ఈ మధ్యకాలంలో మీరు ఎన్ని రోజులైందో ఇండియాకి వచ్చి తెలియదు, కానీ మేము వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చే లోపల 3-4 దిక్కులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మీకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటానా. లేనప్పుడు రెస్టారెంట్స్లో రోడ్డు మీద ప్రతి పెట్రోల్ బంకులో బాత్రూమ్స్ అనేది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. మీకు తెలుసో తెలియదో, మీరు ఎన్ని రోజులైందో తెలియదు. ఇక్కడికి వచ్చి మీరు ఏ పెట్రోల్ బంకు వెళ్ళండి, కంపల్సరీ బాత్రూమ్స్ అనేటివి ఉంటాయి. మనకు ఇండియా చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నది. మనందరం కనుక ఇండియా గురించి గొప్పగా చెప్పుకుందాం నలుగురికి. మీరు ఇప్పుడు అన్నారు అక్కడ నిజామాబాద్ పోయేదాకా బాత్రూమ్లు లేవు అని అంటున్నారు. మీరు మళ్ళొకసారి ఎంక్వైరీ చేసుకోండి. హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్ పోయేదాకా ఏ పెట్రోల్ బంకులు కానీ బాత్రూమ్ లేవు అని అంటే నన్ను అడగండి. రైట్ అండి. రాజేందర్ రెడ్డి గారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, ఇది మీరిచ్చిన 6 గ్యారంటీల్లో అతి ముఖ్యమైనది, ప్రజలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాంటిది ఈరోజు కేబినెట్ ఆమోదం పొందింది. మరి ఎప్పటి నుంచి ఇది అమలు చేయబోతున్నారు? ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు అనేది స్క్రోలింగ్లలో టీవీలలో చూస్తే కానీ ఎప్పటికే లేదు అనేది ఇంకా మాకు తెలియదు మేడం. అది క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకున్నది అనేది కూడా ఇంకా క్లుప్తంగా మేము తెలుసుకోలేదు. 100 days లోపట అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. 100 రోజులలో ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 100 రోజుల లోపటి కంపల్సరీ అయితే అన్నట్టే కదమ్మా. ఓకే, దేశంలో కూడా కులగణన చేపట్టాలి అని చెప్పేసి నేషనల్ వైడ్గా కూడా మీరు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో కూడా పూర్తి చేస్తాము, కులగణన చేపడతాము అని చెప్పేసి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కులగణన ఏ విధంగా మీరు పూర్తి చేయబోతున్నారు, ఏమైనా ఐడియా ఉందా? దాని గురించి ఇంకా ఐడియా లేదు మేడం. సిస్టమ్ అంటే అందులో ఈ దాంట్లో ఏ విధంగా బైలాస్లో ఏం రాస్తున్నారు అనేది ఇంకా తెలియదు మనకు. అందులో అంటే నిర్ణయం తీసుకొని కులగణాలు చేయాలంటే ఏ సిస్టంలో పోదాము అనేది 4-5 రకాలు ఉంటాయి. అందులో ఏ సిస్టమ్ని ఎన్నుకుంటారు అనేది ఇంకా తెలియదు కదా మేడం. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అన్ని పార్టీలు, స్పెషల్గా బీజేపీ, కాంగ్రెస్ పైనే టఫ్ ఫైట్ నడుస్తుంది. అయితే మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో? పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము చేసిన ఈ 2 నెలల గత వీళ్ళు 10 ఏళ్లకును ఈ 2 నెలలకు వ్యత్యాసం చూడండి. మేము చేసే ఎట్లా వెళ్తున్నాం,
ఇలా ప్రశాంత జీవితం భూములకు వాళ్ళ మానవ ప్రాణాలకు భద్రత కల్పిస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. వాళ్ళు అనుకునే అన్ని రీచ్ అవుతూ ఒకటి రీచ్ కాగలుగుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క పోస్టింగ్లు చూడండి, రాష్ట్రంలో పడ్డ పోస్టింగ్లు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళందరి కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి, ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని మీద చాలా సీరియస్ రియాక్షన్ ఉంటుందని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ప్రతిదీ కూడా ఏ చిన్న కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే మీ దాకా ఎక్కడ కూడా ఏది జరగటానికి వీల్లేదని చెప్పడం జరిగింది.